హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. చూడండి, ఇప్పుడు ఇది మనకు ధనుర్మాసం కదా. ధనుర్మాసంలో మనం ఇంటి ముందు వేసుకునే చిన్న గీతల నెలగంట ముగ్గులు చాలా బాగుంటాయండి. ఈ ధనుర్మాసం అంతా ఇలా గీతల ముగ్గులు వేసుకోవడం చాలా స్పెషాలిటీ. తర్వాత మనకు సంక్రాంతి స్టార్ట్ అవుతుంది కదా, దానికి ముందు ఇలా ధనుర్మాసం ముగ్గులు అయితే వేసుకుంటారండి. నాకైతే ముగ్గులు అంటే చాలా ఇష్టం. కానీ మనం రెంటెడ్ హౌస్లలో ఉన్నప్పుడు ప్లేస్ అంతా మనకు కరెక్ట్గా ఉండదు కదండి. అందుకే పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవడానికి వీలుగా లేని వాళ్ళకి ఇలా చిన్న చిన్న ముగ్గులు వేసుకోవడానికి నేనైతే ఇలా చిన్న చిన్న డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. మనం ముగ్గులు వేసుకున్నప్పుడు అన్ని గీతల ముగ్గులు వేసుకోవడం ఈ ధనుర్మాసంలో చాలా స్పెషాలిటీ. అందుకనే నేనైతే చిన్న ముగ్గులు అయితే చూపిస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే మన వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లైక్ అండ్ షేర్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి కదా చిన్న చిన్న ముగ్గులు. నేనైతే అన్ని ఇలానే వేసుకుంటాను. చిన్నగా ఉన్న వాళ్ళకి ప్లేస్ అంతా అడ్జస్ట్ కాని వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయని అయితే చేస్తున్నానండి. చూడండి ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. నాకైతే ఈ ముగ్గులు ఇలా చిన్న చిన్నగా వేయడం చాలా ఇష్టం అండి. నేను అందుకనే ఈ వీడియోలో అయితే చేస్తున్నాను. అందరూ స్టిచ్చింగే కాకుండా కొంచెం వేరే అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ అయితే పెట్టండి సిస్టర్ అని అడిగారు. అందుకనే నేనైతే ఇలా అందరికీ యూజ్ అయ్యేవి అని నేను స్టిచ్చింగ్తో పాటు కుకింగ్ ప్లస్ ఇవి నేను బయట చేసే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం ఏదైనా డిఫరెంట్గా అనిపించినా కానీ ఆ వీడియోస్ అయితే పెడదామని అయితే అనుకుంటున్నానండి. అందుకనే ఇవి అందరికీ యూజ్ అవుతాయి కదా. ఈ ధనుర్మాసంలో స్పెషల్గా ఈ గీతల ముగ్గులు వేసుకుంటారండి, చాలామందికి యూజ్ అవుతాయని ఇలా అయితే చేస్తున్నాను. నాకు వీలైనంత వరకు అయితే చూపిస్తాను. చూడండి మన రెండవ ముగ్గు కూడా ఎంత బాగా రెడీ అయిపోయింది. చిన్న చిన్ననే అనిపిస్తాయి కానీ ముగ్గులు ఇంటి గుమ్మం ముందు ముగ్గు నీట్గా ఉండి డిజైన్ డిఫరెంట్గా కనబడితే మనకు చాలా మంచిదండి. గుమ్మం ముందు ముగ్గులతోనే మన గుమ్మానికి అందంగా ఉంటుంది కదా. అందుకనే నేనైతే ఇలా వేస్తున్నాను. రోజు ఒక డిఫరెంట్గా వేసుకోవచ్చండి ముగ్గులు. చూడండి అన్ని గీతల్లాగానే లైన్స్ వేసుకొని వాటిని ఒక డిజైన్గా చేయడం మంచిగా అనిపిస్తుందండి చూడడానికి కూడా. మనకు కొన్ని స్పెషల్ డేస్లు ఉంటాయి కదండి. ఇప్పుడు కార్తీక మాసం ఉంది, కార్తీక మాసం తర్వాత ధనుర్మాసం, మార్గశిర మాసం వచ్చింది, తర్వాత ఈ ధనుర్మాసం అయితే స్పెషాలిటీ ముగ్గులకైతే చాలా ఉంటుందండి. అందుకని ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళైతే ఎవరి ముంగిట్లో అయినా ఇలా గీతల ముగ్గులే ఉంటాయండి ఎక్కువ. మనకు ప్లేస్ ఎక్కువ ఉంటే పెద్ద పెద్దగా కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి. చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముగ్గులు డిఫరెంట్గా నేను ట్రై చేసిన అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి చిన్నగా బాగుంది కదా. మన కలర్స్ కూడా వేసుకోవచ్చండి దీంట్లో. కూడా జస్ట్ ఇలా పసుపు కుంకుమ పెట్టినా మనకు లుక్ అయితే బాగుంటుంది. చూడండి మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే వీడియో చేస్తున్నానండి. సబ్స్క్రైబర్స్ తప్పకుండా మన కామెంట్స్ అయితే చేయాలి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా అందరికీ రీచ్ అవుతుందండి. చాలామందికి యూజ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళైతే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి వీడియో లెంత్ అవుతుంది అనేసి నేనైతే ఫాస్ట్గా చూపిస్తున్నాను వీడియో. మన ముగ్గు అయితే రెడీ అయిపోయింది చూసారా. అన్ని లైన్సే వేసుకోవాలండి. ఫస్ట్ లైన్స్ వేసుకున్న తర్వాతనే మన ముగ్గు రెడీ అవుతుంది అన్నమాట. ధనుర్మాసం స్పెషల్. ఒక్కో ముగ్గు ఒక్కొక్క ప్రత్యేకంగా కనబడుతుందండి మనం డిజైన్ చేసిన తర్వాత. దేనికైతే చాలా బాగుంటుంది కదా. ఏ ముగ్గు నచ్చిందో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఈజీగానే అనిపిస్తున్నాయి, అన్నీ ఈజీగా ఉండేటివి మాత్రమే నేను మీకు చూపిస్తున్నానండి. అందరూ వేసుకోవాలి కదా, ప్రతి ఒక్కరు వేసుకోవాలని నేనైతే ఈజీ ముగ్గులే చూపిస్తున్నాను. మరీ పెద్ద పెద్దవి ఏం చూపిస్తలే, అన్నీ చిన్న ముగ్గులే. మన గుమ్మం ముందు తక్కువ ప్లేస్ ఉన్నా మన ముగ్గులు వేసుకోవడానికి వీలుగా ఉండేట్టుగా మాత్రమే ఈ చిన్న చిన్న ముగ్గులు.
బాగున్నాయి కదా, దేనికది. ఇవి లోటస్. మొత్తం మనం చుక్కలు పెట్టుకొని కూడా వేయచ్చండి, కానీ నేను ఇలా డైరెక్ట్గానే చూపిస్తున్నాను. మనం ముగ్గులు వేయాలి అన్న ఆలోచన ఉంటే అది డిజైన్ వాటంతట అవే వచ్చేస్తుంటాయండి. ఆల్మోస్ట్గా ఈ ముగ్గు కూడా మనకు రెడీ అయిపోయింది. చూసారు కదా అన్ని ముగ్గులు ఎంత బాగున్నాయో. అన్ని చిన్న చిన్న ముగ్గులు చూపించాను. తప్పకుండా ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా లైక్ అయితే చేయండి. మన ఛానల్ని ఇలానే ఫాలో అవ్వండి. నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేసి చూపించడానికి నేనైతే ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.